జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో రామా, సముద్రములో పుట్టినటువంటి శ్రీమంతమైన చూడామణిని ఇదిగో నీకోసం పంపిస్తున్నా. నేను ఇప్పటి వరకు కష్టాల్లో దీన్ని చూసినప్పుడల్లా నిన్ను చూసినంతగా నాకు ఊరట కలుగుతూ ఉండేది, అంత సంతోషపడుతూ ఉండేదాన్ని. అట్లాంటి చూడామణిని ఇప్పుడు నీకోసమని హనుమ ద్వారా పంపిస్తున్నా. ఓ రామా, ఇక నేను జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. 1 నెల రోజులు మాత్రమే బ్రతుకుతా, ఆ పైన ఇక బ్రతకను రామా అని సీతమ్మ రామా నీతో చెప్పమని చెప్పిందయ్యా అంటూ సీతమ్మ రాముని కోసము చెప్పినటువంటి మాటలన్నీ హనుమ రామునికి చెప్పి, రామా ఏతదేవ మయాఖ్యాతం సర్వం రాఘవ యద్యథా. అమ్మ చెప్పమన్నవి అన్నీ నేను నీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఇక నువ్వు సర్వదా సాగరజలే సంతారః ప్రవిధీయతాం. ఈ సముద్రాన్ని దాటటము కోసము సేతు నిర్మాణమునకు కావలసినటువంటి ఉపాయాన్ని ఆలోచించురామా అని హనుమ శ్రీరామచంద్రుడికి విజ్ఞాపన చేసి రామలక్ష్మణులను ఓదార్చి రామునికి చూడామణిని ఇచ్చాడు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి చూడామణిని ఇచ్చాడు. ఇవ్వగానే రాముడు తమ్మణిం హృదయే కృత్వా ప్రరురోద సలక్ష్మణ. ఆ చూడామణిని గుండెలకు హత్తుకొని కళ్ళ నిండా నీరు పెట్టుకొని శ్రీరామచంద్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రాముడు, సుగ్రీవా, దూడను చూడగానే ఆవు ఏ రకముగా వాత్సల్యముతో క్షీరములను పాలను స్రవిస్తూ ఉంటుందో, ఈ చూడామణిని చూడగానే నా హృదయమంతా స్రవిస్తుంది సుగ్రీవా. సుగ్రీవా, మా మామగారు జనక మహారాజు ఈ మణిరత్నాన్ని వివాహకాలములో సీతకిచ్చాడు. సీత చక్కగా తన తలలో అలంకరించుకుంటూ ఉండేది ఈ మణిని. ఓ సుగ్రీవా, ఈ మణి సముద్రము నుండి పుట్టినటువంటిది. జనక మహారాజు చేసిన యజ్ఞానికి సంతోషించిన దేవేంద్రుడు దీనిని ఆయనకిచ్చాడు అని రాముడు సుగ్రీవునితో మాట్లాడి మళ్ళీ హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ హనుమా, ఈ చూడామణిని చూడగానే నాకు మా మామగారిని మా నాన్నగారిని చూసినంత ఆనందం కలుగుతుందయ్యా. ఎందుకంటే వారిద్దరూ కలిసి ఈ మణిని సీత శిరస్సు మీద అలంకరించారు వివాహ సమయములో. ఓ హనుమా, ఈ మణిని చూసేసరికి సీతనే నా దగ్గరకు వచ్చిందా అని అనిపిస్తుంది. ఓ హనుమా, ఇంకా నా సీత నా కోసం ఏమేమి చెప్పిందో సీత మాటల్లో చెప్పవా. హనుమా, బాగా దాహం వేసినటువంటి వారికి నీరు ఏ రకముగా ప్రాణాన్ని నిలబెడుతుందో సీత మాటలు నాకు ఆ రకముగా ఆనందాన్ని కలిగిస్తాయి, నా ప్రాణాన్ని నిలబెడతాయ్యా. నాకు సీత మాటలు చెప్పవా అని రాముడు హనుమను అడుగుతూ తర్వాత వెంటనే లక్ష్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, లక్ష్మణ, చూసావా, చూడామణిని చూడగలిగానే కానీ నా సీతను చూడలేకపోతున్నానే. ఇంతకంటే దుఃఖం ఏముంటుంది లక్ష్మణ. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.